వాళ్ళని మేము సపోర్ట్ చేస్తున్నామా లేదా, బెయిల్స్ వస్తాయా లేదా అనేది దట్ ఈస్ ద సెకండ్ పార్ట్. దాని కోర్టులో మేము ఎదుర్కొంటాం. బ్రహ్మనాయుడు గారికి నేను చెప్తున్నా, మా వ్యక్తుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టినటువంటి సంఘటన ఏమన్నా చెప్పండి. ఇప్పుడు చిలకలూరుపేటలో ఉన్నటువంటి ఆ మహిళ, ఆమె పేరేంటి, సుధారాణి అనే ఆమెను తీసుకెళ్లి 4 రోజులు అబ్స్కాండ్ చేసి చివరికి మహిళను కొట్టారండి అరచేతుల్లో. సరే, ఆమె తప్పు చేసిందా, రైట్ చేసిందా? నేను రైట్ చేసిందని అనొచ్చు, వాళ్ళు తప్పు చేసిందని అనొచ్చు. ఫైనల్ గా కోర్టు విల్ టేక్ డెసిషన్. పోలీసు ఎవరండి కొట్టడానికి? నాకు అర్థం కాలేదు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. రాంబాబు గారు ఒక మాట మిమ్మల్ని అడగొచ్చా? అడగండి. మీరు అడగమంటే అడుగుతా నేను. అడగండి, ఏంటో అడగండి, చెప్పండి. రఘురామకృష్ణరాజు గారిని అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిని కొట్టినటువంటి మాట, ఆయన నోటితో ఆయన చెప్పినటువంటి మాట, అది తప్పు కాదంటారా? కొడితే 100% తప్పే. రఘురామకృష్ణరాజును కొట్టినా తప్పే, సుధారాణిని కొట్టినా తప్పే, నిన్ను కొట్టినా తప్పే, నన్ను కొట్టినా తప్పే. అది కొట్టారు అనే దాని మీద ఇక్కడ మిలిటరీ కోర్టుకి వెళ్ళి, అది ఇంకో విషయం చెబుతాను బ్రహ్మనాయుడు గారు. కొట్టారు అనేది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మేము నమ్మని పక్కన పెట్టాను సుప్రీంకోర్టు. ఏం చేయను నేను నువ్వు చెప్తావని చెప్పు. సుప్రీంకోర్టు నేను నమ్మనంది, యాక్షన్ తీసుకోనంది. ఇప్పుడు కేసు పెట్టాడు. చెప్పండి, నాకు అర్థం కాదు. నువ్వు నిజంగా కృష్ణరాజు గారిని కొట్టి ఉంటే తప్పు. ఆయన పొలిటికల్ గా ఆరోపణ చేసి జగన్మోహన్ రెడ్డి గారే ముసుకేసి పెట్టాడు అన్నాడు. ఏం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారే ముసుకేసి వచ్చాడని ఒకసారి చెప్పాడు. అసలు వీడియో కాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కొడుతుంటే చూడాలను. ఏందండి ఈ విచిత్రమైనటువంటి మాటలు, విచిత్రమైన కథనాలు? నిజమా అబద్ధమా? దట్ విల్ బి డిసైడెడ్ బై ది కోర్ట్. అంటే మీరు నమ్మట్లేదా అయితే ఆయన చెప్పిన ఆ రోజు? ఏంటి మీరు నమ్మలేదా ఆయన చెప్పిన ఏదైతే ఉన్నాయో మాటలు? నేను నమ్మే సంగతి దేవుడు. సుప్రీంకోర్టు నమ్మలేదు స్వామి, సుప్రీంకోర్టు నమ్మలేదు. ఓకే, ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను. అసెంబ్లీలో కోతలు కోసుకోవచ్చు. అదే అసెంబ్లీ ఎన్ని కోతలు కోసుకున్నా ఎవరేమో అనరు. మొన్న కోసారు కదా కోతలు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పొగట్టం, ఆయన ఈయన పొగట్టం. రాజు గారిని చంపేసేవాళ్ళు ఆ రోజు నుంచి చాలా అన్యాయం ఉండి అక్రమం అంటున్నారు. మరి సుధారాణి కొడితేనేమో తప్పు కాదు ఏమండి ఇది. అలాగే ఆయన కడపలో రవీంద్రారెడ్డిని తీసుకెళ్లి కొట్టారు. అతను పెద్ద క్రిమినల్ అయితే కొడతావా? దీస్ ఆర్ ది క్వశ్చన్స్ బిఫోర్ ది డెమోక్రసీ. యు ఆర్ ఏ ఫోర్త్ ఎస్టేట్, యు ఆర్ ఏ మీడియా పర్సన్, యు ఆస్క్ లైక్. ఇప్పుడు నన్ను అడిగావు కదా తప్పనిసరిగా, రఘురామరాజు గారిని కొట్టారు తప్పు కదా అని. కొట్టుంటే 100% తప్పు, కొట్టకపోతే తప్పు కాదు. సుప్రీంకోర్టు నమ్మలేదు. ఇవాళ అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఈ రకమైన ఆరోపణలు వస్తున్నాయి, మీరు ఎందుకు కొడుతున్నారు, నిజమా కాదా చెప్పండి, అడగండి మీరు ప్లీజ్. రిక్వెస్ట్ యూ. ఇంకో విషయం రాంబాబు గారు, ఇప్పుడు మిమ్మల్ని ఫోన్లు చేసి మిమ్మల్ని తిడుతూ చంపేస్తామని బెదిరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ నెంబర్లు కూడా మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. ఎందుకంటే మీరు ఒక మాజీ మంత్రి కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ప్రభుత్వం దగ్గర ప్రొటెక్షన్ తీసుకోవాలి. మీరు ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ ఈ వేదిక సందర్భంగా ఏమైనా విన్నవించుకుంటున్నారా మీకున్న మీ భద్రత గురించి? నేను ముఖ్యమంత్రి గారిని లేదా ఉప ముఖ్యమంత్రి గారిని లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రతి పౌరుణ్ణి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అసభ్యకరమైన పదజాలంతో నా మీద, నా ఫోన్ కి మెసేజ్లు పెడుతున్నారు. ఆ మెసేజ్లన్నీ కూడా ప్రింట్ తీసి ఇచ్చాను ఇందాక పోలీస్ స్టేషన్ లో. ప్రింట్ తీసి ఇచ్చాను ఆ నెంబర్ నుంచి. ఆ వెంగళరావు అని అతను ఎవరు మరి, ఘర్షణ టీవీ అంట, మరి రోజు ఘర్షణ పడతాడు మరి ఏమన్నా టీవీ. అతను అంటాడు, ఎలా నా మీద కేసు పెడతా, నా మీద నువ్వు ఫాల్స్ కేసు పెడతావా అంటాడు. నేను ఇప్పుడు పెట్టాను ఊరి మీద. నేను 5 సంవత్సరాలు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా, గవర్నమెంట్ ఉన్నా, ఎవరి మీద నేను కంప్లైంట్ ఇవ్వాలని పోలీసులను ఉపయోగించాలా, గుర్తుపెట్టుకున్నా. సత్యనపల్లిలో కూడా నేను, మీరు ఎవరినైనా కనుక్కోండి, నేను ఎవరిని కూడా హెరాస్ చేసే స్వభావం కాదు నాది. కాకపోతే నేను గట్టిగా మాట్లాడుతుంటే ఇది అనుకుంటారు తప్ప నేను అలాంటి స్వభావం కాదు. అందరూ బ్రతకాలి, అందరూ స్వేచ్ఛగా ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తిని నేను. ఇది ఆ వెంగళరావు అంటే ఎవరో మరి ఘర్షణ టీవీ, అతను పచ్చి బూతులు పెట్టాడు, అవన్నీ కూడా ఇచ్చాడు పోలీస్ స్టేషన్ లో. అలాగే ఏదో ఒక అన్నోన్ నెంబర్ నుంచి నేను మాటలు ఉచ్చరించడానికి వీలు లేదు, ఆ మాటలన్నీ పెట్టారు. అంతా ప్రింట్ తీసి ఇచ్చాను. యాక్షన్ తీసుకుంటారా లేదా దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. యాక్షన్ తీసుకోకపోతే మేము చేయగలిగింది ఏంటి? కోర్టు ది కోర్ట్. అయ్యా చట్ట ప్రకారం మీరు కూడా కోర్టుకు వెళ్ళి మీకు జరిగిన అన్యాయాన్ని కోర్టుకు చెప్పుకుంటారు. కోర్టులో ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. మాకు మేము కంప్లైంట్ ఇచ్చాము, కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వారు కేసు కట్టలేదు. దీన్ని కేసు కట్టమని లేదా ప్రైవేట్ కంప్లైంట్ తీసి వాళ్ళని తీసుకొచ్చి నుంచోబెట్టని చెబుతాం. పోలీసుల మీద కేసులు పెడతామండి. ఎప్పుడైతే వాళ్ళు తన డ్యూటీకి మించి ఎప్పుడైతే ప్రవర్తిస్తారో
ఎస్ఐ మీద, సిఐ మీద ఎవరైతే కొడతారో, ఎవరైతే ఇల్లీగల్ గా బిహేవ్ చేస్తారో, ఎవరినైతే ఇల్లీగల్ కస్టడీలో పెడతారో ఆమె కూడా కంప్లైంట్ ఇచ్చారు కదా బ్రహ్మనాయుడు గారు. అక్కడ ఇది ఇవాళ రోజా గారి మీద, నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు వైజాగ్ లో. నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అసభ్యంగా మాట్లాడాను, నన్ను తీసుకొచ్చి జరగొట్టమంటారు, లేకపోతే జైలు వేయమంటారో వాళ్ళ ఇష్టం. ఐఎమ్ రెడీ ఫర్ దాట్. నేను ఇప్పుడు అసభ్యంగా నాకు తెలిసి మాట్లాడలేదు. ఒక ఎప్పుడైనా మాట్లాడి ఉన్నట్టుగా ఉంటే అప్పుడే క్షమాపణ చెప్పేస్తాను. నేను ఎక్కువసేపు ఉన్నాను. నేను ఎప్పుడు అసభ్యంగా ఎవరిని మాట్లాడను. నన్ను ఒకటంటే రెండు అంటా తిరిగి. దట్ ఈస్ మై నేచర్. రైట్. చివరగా అంబటి రాంబాబు గారు, మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తూ ఉంటే మీకు రక్షణ లేదు అనేటువంటి ఒక అభద్రతా భావం మీకు వచ్చినట్టు నాకు అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రక్షణ కల్పించాలని కోరుతున్నారా లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వమే నాకు రక్షణ లేకోకుండా చేసి నన్ను ఏదో చేయాలనుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నేనేం కోరనండి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, లోకేషే కదా మా మీద ఈ స్విట్లు పెడుతుంది, మా మీద ఈ బూత్లు చెప్తుంది. ఆ వెంకటరావు అని అతను ఏమన్నాడు తెలుసా? గౌరవనీయులైనటువంటి దర్శనం వెంకటరావు మళ్ళా మా లోకేష్ బాబుని ఏమన్నా అన్నావా అని ఇంకేదో అన్నాడు. వద్దులే, ఇంకా వాళ్ళే చేస్తుంటే వాళ్ళు నాకు రక్షణ కల్పిస్తారు. నా బతికేదో నేను బతకాలి అంతే. రైట్. ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, ఇంక డిబేట్లోకి వెళ్దాం. మనతోటి సింగళూరి శాంతి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. అదే